చందమామ కథ రాజకుమారి విచారం. స్వర్ణపురి రాజకుమారి కుసుమలత బాల్యం నుంచి చిత్రలేఖనం పట్ల ఎంతో ఆసక్తి కనబరిచేది. ఆమె అభిరుచిని గుర్తించిన మహారాజు మనోహరసింహుడు ప్రసిద్ధుడైన ద్యోతకుడనే చిత్రకారుని ఆహ్వానించి ఆమెకు చిత్రకళలోని సూక్ష్మాలన్నింటినీ నేర్పించాడు. కొన్నాళ్ళు గడిచాక ఒక రోజున ద్యోతకుడు మనోహరసింహుడితో, ప్రభు, అమ్మాయికి ఇక నేను చెప్పవలసిందేమీ లేదు. చిత్రకళలో ఆమె సాధించిన ప్రావీణ్యం నన్నే మించిపోయిందని అనిపిస్తుంది అన్నాడు. మహారాజు ద్యోతకుడి మాటలకు చాలా సంతోషించి అతడికి బహుమతులిచ్చి పంపేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కుసుమలత ఒక చిత్రాన్ని చిత్రించింది. అందులో అందమైన యువకుడొకడు స్వచ్ఛమైన తెల్లని గుర్రం మీద ఒక చేత కళ్యాణ్ణి, మరొక చేత ఖడ్గాన్ని పట్టుకొని కూర్చుని ఉన్నాడు. అయితే ఆ చిత్రాన్ని పూర్తి చేసిన నాటి నుంచి కుసుమలత ప్రవర్తనలో ఏదో విచిత్రమైన మార్పు కనపడసాగింది. ఆ చిత్రాన్ని చూసినప్పుడల్లా ఆమె కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చేవి. మహారాజు మహారాణి ఎంత బుజ్జగించి అడిగినా ఆమె విచారానికి కారణం చెప్పేది కాదు. ఆమె ఆరోగ్యం నానాటికి క్షీణించసాగింది. ఒకనాడు మంత్రి అజయ్ శర్మ రాజుతో, మహారాజా, రాజకుమారి గీసిన చిత్రంలో ఏదో లోపమున్నదని నా అనుమానం. మనం ఒకసారి ద్యోతకుణ్ణి పిలిపించి సంగతేమిటో పరిశీలించమంటే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు అన్నాడు. మహారాజు ద్యోతకుణ్ణి పిలిపించి చిత్రాన్ని పరిశీలించవలసిందిగా కోరాడు. అతడొక రోజంతా చిత్రాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా పరీక్షించి చూసి, ప్రభు, ఇలాంటి చిత్రాన్ని గీయడం మరెవ్వరికీ సాధ్యమయ్యే పని కాదు. చిత్ర రచనలో ఎటువంటి లోపాలు లేవని రాజకుమారికి ఎంతగానో నచ్చ చెప్పాలని చూశాను. ప్రయోజనం కలగలేదు అన్నాడు. ద్యోతకుడు వెళ్ళిపోయాక ఒకనాడు కుసుమలత ఇష్టసఖి ఇందులేక మహారాజుని ఏకాంతంగా చూడబోయి, ప్రభు, తమరు మన్నిస్తానంటే ఒక విషయం చెప్పదలిచాను. ఆ చిత్రంలో ఉన్న యువకుణ్ణి రాకుమారి ఎక్కడైనా చూసి ఉండవచ్చు. ఆమె అతన్ని వివాహమాడాలని కోరుతున్నదని నా నమ్మకం. ఆ సంగతి తమకు చెప్పడానికి ఆమె సంకోచిస్తూ ఉండవచ్చు అన్నది. మహారాజుకు ఇందులేక చెప్పిన దాన్ని నిజమేనేమో అన్న అనుమానం కలిగింది. ఆయన మహారాణిని వెంటబెట్టుకొని కుసుమలత దగ్గరకు పోయి, నువ్వు గీసిన చిత్రంలో ఉన్న యువకుణ్ణి ఎక్కడైనా చూసావా? ఒకవేళ నువ్వు అతన్ని వివాహం అడగోరితే ఆ సంగతి మాకు చెప్పు. అతడెక్కడున్నా రప్పించి వివాహం చేస్తాము అన్నాడు. ఆ మాటలు వింటూనే కుసుమలత కోపంగా, నాన్న, నువ్వు ఒట్టి అసందర్భాలు పలుకుతున్నావు అంటూ దిండులో తలదూర్చి దుఃఖించసాగింది. మహారాజుకు ఏం చేయాలో అంతుపట్టలేదు. ఆయన ఆ సాయంత్రం ఉద్యానానికి పోయి మంత్రిని పిలిపించి కుమార్తె అన్న మాటలు చెప్పాడు. మంత్రి అజయ్ శర్మ కొంచెంసేపు ఆలోచించి, మహారాజా, మనం ఒక పని చేయడం బాగుంటుంది. రాజకుమారి విచారానికి కారణం తెలుసుకొని ఆమెను సంతోషపెట్టగలవాడికి ఒక చిన్న సామంత రాజ్యం ఇస్తామని ప్రకటిద్దాం. అందువల్ల ఏమైనా మేలు జరగవచ్చు అని సలహా ఇచ్చాడు. మహారాజు ఆ ప్రకారమే దేశ దేశాలలో దండోర వేయించాడు. ఎందరో చిత్రకారులు, మేధావులు వచ్చి రాజకుమారి విచారానికి కారణం తెలుసుకోవాలని ప్రయత్నించి విఫలమై వెళ్ళిపోయారు. మహారాజు ఇప్పుడేం చేయడమా అన్న దిగులుతో ఉండగా ఒకనాడు సుకేతుడనేవాడు వచ్చి, ప్రభు, రాజకుమారి గీసిన చిత్రాన్ని ఒకసారి నన్ను చూడనిస్తే ఆమె దిగులుకు కారణం చెప్పగలనన్న ధైర్యం ఉన్నది అన్నాడు. అందుకు మహారాజు చిరాకు పడుతూ, చిత్రంలో ఎలాంటి లోపం లేదన్నది గురువులకే గురువైన ద్యోతకుడు ఎప్పుడో చెప్పాడు. ఇంతకు నీకున్న యోగ్యత ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సుకేతుడు ఒక క్షణం ఆగి, ప్రభు, క్షమించాలి. యోగ్యతల విషయానికి వస్తే ఇంతకు ముందే మీరు చెప్పినట్టు రాజకుమారిని గొప్ప చిత్రకారులు, మహామేధావులు దర్శించి వెళ్ళారు. కానీ ఆమె విచారంగానే ఉండిపోయింది. కనుక ఇక్కడ నా యోగ్యతల సంగతి అంత ముఖ్యం కాదు. నేను అనేక రాజాస్థానాలలో నాట్యాచారుడిగాను, చిత్ర, సంగీత, సాహిత్య శిక్షకుడిగాను పనిచేశాను అన్నాడు. అప్పుడు మంత్రి, మహారాజా, ఈయనకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నాడు. మహారాజు సరేనన్న మీదట సుకేతుడు కుసుమలత గీసిన చిత్తరువును పూర్తిగా పరీక్షించి ఆమెతో, రాజకుమారి,
మీరీ చిత్రాన్ని మరొకదాన్ని ఈ జన్మలో చిత్రించలేరు. అదే మీ విచారానికి కారణం. సాధ్యపడని దాన్ని గురించి ఎంత విచారపడి లాభం లేదు కదా అన్నాడు. కుసుమలత సుకేతుడి కేసి కుతూహలంగా చూసేంతలో మహారాజు కోపంగా, నిన్ను రాజకుమారి విచారానికి కారణం తెలుసుకోమన్నాను, కానీ చిత్రకళలో ఆమె ప్రజ్ఞాపాఠవాలను అంచనా కట్టమనలేదు అన్నాడు. ప్రభు, ఇప్పుడు నేను తెలుసుకున్నది రాజకుమారి విచారానికి మూల కారణం. మనిషి తాను ఆశించినది సాధించలేనప్పుడే కాక ఇక తాను సాధించవలసినది ఏమీ లేదని తెలుసుకున్నప్పుడు కూడా విచారానికి గురి అవుతాడు. రాజకుమారి విషయంలో ఇదే జరిగింది. లలిత కళల పట్ల ఎంతో ఆసక్తి ఉన్న ఈమె ఇప్పుడు సంగీత నాట్య కళలను అభ్యసించే ప్రయత్నంలో తన విచారాన్ని మరచిపోవచ్చు అన్నాడు సుకేతుడు. సుకేతుడు ఇలా అనగానే మహారాజు కుమార్తె కేసి చూశాడు. కుసుమలత మందహాసం చేసి, నాన్న, వీరన్నది నిజం. ఈ గుర్రపురౌతు చిత్రాన్ని చిత్రకళలో నాకు తెలిసిన మెలకువలన్నీ మేళవించి రచించాను. దీన్ని మించిన చిత్రాన్ని మరొకటి నేను చిత్రించలేను. అదే నా విచారానికి కారణం. వీరు నేను సాధించినదేదో తెలియజెప్పి ముందు కర్తవ్యం ఏమిటో కూడా వివరించారు. నేను నాట్యం సంగీతం నేర్వదలిచాను. అందుకు వీరే నా గురువులు అంటూ సుకేతుడి పాదాలకు నమస్కరించింది. మహారాజు పరమానందం చెంది సుకేతుడితో, ఆచార్య, మీరే నా కుమార్తెకు గురువులు. అన్న ప్రకారం మీకు సామంతరాజ్యం ఇస్తున్నాను అన్నాడు. సుకేతుడు చిన్నగా నవ్వి, నేను కళారాధకుణ్ణి, నాకు రాజ్యం ఎందుకు? తమ ఆస్థానంలోనే ఉంటూ రాకుమారికి నా చేతనైనంతలో నాట్య సంగీత విద్యలో శిక్షణ ఇవ్వగలను అన్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టి పొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.